దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఈ రాత్రి నీ కోసమే. నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను, అయ్యా నేను చర్చిలో కానుక ఇవ్వలేదు, అయినా నేను బాగానే ఉన్నాను. అయ్యా నేను సంఘానికి వెళ్తూ పాపం చేస్తున్నాను, నేను బాగానే చలామణి అవుతున్నాను. అయ్యా నేను యేసుప్రభు నమ్ముకొని కూడా నేను ఫోనోగ్రఫీ వీడియోలు చూస్తున్నాను సెల్ ఫోన్లో, మరి నేను బాగానే ఉన్నాను. అయ్యా నేను యేసుప్రభు అనుకుని కూడా నేను లోకంలో పాపం చేస్తూ ఇటు శరీర సంబంధిగా ఆత్మ సంబంధిగా, ఇటు భక్తిపరుడుగా ఇటు భక్తిహీనుడుగా, ఇటు దుర్నీతిపరుడుగా ఇటు నీతిపరుడుగా, ఇటు నేను ఆత్మానుసరుడుగా ఇటు శరీరానుసరుడుగా నటిస్తున్నాను. నా అంత నటనా కౌశల్యుడు ఎవడూ లేడు. మరి నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. నేను చెప్తున్నాను ఈ రాత్రి అట్టి వారికి, నేను బాగున్నాను అనుకుంటున్నావు నీవు. ఎందుకు ఈ రాత్రి ఇంకా నువ్వు బాగున్నావో తెలుసా? దేవుడు నిన్ను నన్ను దీర్ఘశాంతం అనే పంటలో వేసినట్టు ఒక పొలంలో వేసాడు కాబట్టి నిన్ను ఇంకా పికిలించకుండా ఈ రాత్రి నాటి పెట్టున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను ఇంకా పికిలించకుండా నాటి పెట్టున్నాడు. నిన్ను పికిలించాలంటే ఒక్క నిమిషం చాలు దేవుడికి, ఒక్క లారీ చాలు, ఒక్క పిడుగు చాలు.